ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభాలను తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి. మీరు కుటుంబాలంతా కూడా మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదినం కృపావార్త కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో నేటి వాగ్దాన భాగం యెహోషువ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారు ఎరిగేటట్లు వారు చూసినట్లు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేల్ అందరూ ఎరుగునట్లు, చూడండి, వాళ్ళ కళ్ళ ఎదుట నిన్ను చూసినట్లు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను యెహోషువ అంటున్నాడు అనమాట. దేవుడు ఒక్కసారి కూడా నేను హెచ్చించడానికి ప్రారంభించినాడంటే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుడు ఎవరినైతే తగ్గించినాడంటే దాన్ని ఎవరు కూడా మరలా హెచ్చించడానికి అవకాశం ఉండదు అనమాట. దేవుడు ఒక్కసారి కానీ ద్వారాలు తెరిచినారంటే, డోర్లు తెరిచినారంటే, గేట్లు, దాన్ని ఎవరు కూడా ఇంకా మూయటానికి ఇంకా అవకాశమే ఉండదు అనమాట. దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు మూసివేసినటువంటి ద్వారాలని ఎవరు కూడా తెరవలేరు. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. అది యెహోషువతో చెప్తున్నాడు కదా, నేను నీకు మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉంచాను. నిన్ను ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట వాళ్ళు ఎరుగునట్లు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతారు యెహోషువ. అయితే నువ్వు నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలి. ధర్మశాస్త్రం చదివి దాని యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి. ఇతరులకు ఆ వాక్యాన్ని నువ్వు బోధించాలి అని చెప్తున్నాడు అనమాట. వాక్యాన్ని హృదయంలోనూ నీ నోట్లోనూ కంఠసారంగా చేసుకోవాలి. నువ్వు నీ ఎడకి కట్టుకోవాలి ఆ వాక్యాన్ని అని చెప్తున్నాడు దేవుడు యెహోషువకి. అవును కదండి. నిజముగా దేవుడు ఎవరినైతే హెచ్చిస్తారో వాళ్ళని హెచ్చిస్తారంటున్నాడు. ఎవరినైతే తగ్గిస్తారంటున్నా వాళ్ళు తగ్గిస్తారంటున్నాడు దేవుడు. ఒకరిని హెచ్చించేవాడు తగ్గించేవాడు మన దేవుడే. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 75వ కీర్తనలో ఉంటుంది అనమాట. చూడండి, 75వ కీర్తనలో 75వ కీర్తన దేవుడే తీర్పు తీర్చేవాడు. 75వ కీర్తన 7వ వచనంలో ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. చూడండి, దేవుడికి సమస్తం అధికారం ఉందండి. ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. యెహోషువతో చెప్తున్నాడు, నేను నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను, నిన్ను హెచ్చిస్తాను. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ నువ్వు కరెక్ట్గా మరి ధర్మశాస్త్రం చదివి దీన్ని ఇతరులకు నువ్వు బోధించాలి. నా కట్టడలన్నీ ఇతరులకు నువ్వు బోధించాలి. దీన్ని చదివి ఈ వాక్యం నీ హృదయంలో ఉంచుకోవాలి. అది ఎన్నడూ నేను విడిచిపెట్టి పోనీకూడదు ఆ వాక్యాన్ని అని యెహోషువతో చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎదుట చూడండి, ఆయన దేవుడు యెహోషువని గొప్ప చేయ మొదలు పెడతాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ద్వారాలు తెరిచాడు, అది ఎవరు మూయలేకపోయినారు. సముద్రంలో ద్వారాలు తెరిచాడు, అది ఎవరు కూడా మూసివేయలేకపోయినారు. మరలా దాన్ని ఐగుప్తులు మునిగిపోయేటట్లు దాన్ని సముద్రాన్ని మూసివేసినాడు దేవుడు. దేవుడు ఏమైనా చేయగలడు అంటే దేవుడు మరి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కదా యెహోషువతో, యెహోషువ నీ రోజు నుంచి గొప్ప చేయ మొదలు పెడుతున్నాను, ఇది ఆరంభం. అయితే నా మాటలు నీ హృదయంలో ఉండాలి, నా కట్టడలు ఆజ్ఞలు నువ్వు చదివి దాన్ని అనుసరించాలి, నీ హృదయంలో వాటిని భద్రపరుచుకో, ఇతరులకు బోధించాలి. మనం కూడా అనుదినము కృపవార్త కోసం ఎదురు చూస్తూ వాక్యాలు వింటున్న మనం అందరం కూడా వాక్యం చదువుకొని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఇతరులందరి కోసం మనం ప్రార్థించాలి. నశించిపోతున్నటువంటి ఈ యొక్క జనాల కోసం మనం ప్రార్థించి వాళ్ళకి కొన్ని మాటలు బోధించాలని యెహోషువతో చెప్తున్నాడు అన్నమాట. మనకు కూడా అదే దేవుడు మరి ప్రకటన చేస్తున్నాడు. మీరు కూడా అనుదినం తప్పక ప్రార్థన చేసి నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేసి ఇతరులకు మీరు సువార్త అవకాశం ఉన్నప్పుడు ప్రకటించండి. భయపడక ప్రకటించండి. నేను మీకు తోడై ఉంచాను, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు దేవుడు. అవును కదా. మనం ప్రార్థించాలి. దేశం కోసం, పాడైపోతున్న ఈ లోకం కోసం, ప్రజల కోసం, నశించి నరకానికి పోతున్న ప్రజల కోసం మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చించడానికి, దేవుడు గొప్ప చేయడానికి మొదలు పెడతాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి భక్తి విడవకూడదు. మనం సామెతల గ్రంథంలో ఉంటుంది అనమాట. సామెతల గ్రంథంలో ఏముందంటే చూడండి, సామెతల గ్రంథంలో
ఒక ప్రవర్తన, మన ప్రవర్తన వేరే వారికి ఇష్టమైనప్పుడు చూడండి, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అయినప్పుడు ఆయన మన శత్రువులతో సహా మిత్రులుగా చేస్తాడు. ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ వాళ్ళు మిత్రులుగా చేసి చూడండి, ఒకవేళ నీ శత్రువుల్ని హెచ్చించనీయకుండా, నేను గొప్ప చేయనీయకుండా అడ్డగిస్తున్నాను శత్రువులు, కానీ నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు, నీ బంధువులే నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నారేమో, వాళ్ళందరూ ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అంటున్నాడు కదా. వారందరూ కూడా నీకు మిత్రులుగా చేస్తానంటున్నాడు దేవుడు. అయితే నువ్వు కరెక్ట్గా మన ప్రవర్తన, నీ యొక్క ప్రవర్తన నాకు ఇష్టానుసారంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి. అప్పుడు శత్రులందరూ కూడా నీకు మిత్రులుగా చేసి వాళ్ళ ఎదుట నిన్ను హెచ్చించడానికి మొదలు పెడతాను, గొప్ప చేయ మొదలు పెడతాను అంటున్నాడు దేవుడు. అయితే భక్తిని విడవకూడదు, భక్తిని విడవకూడదు మనం అని చెప్తున్నాడు అనమాట. చూడండి 14వ సామెతల గ్రంథం 14:14 భక్తి విడిచిన వారి మార్గంలో వానికి నెక్కసమగలుగును. మరి భక్తి మనం విడవకూడదు, ఆ మార్గాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనకి వెక్కసం అవుతుంది, అది అవమానం అవుతుంది, చిగ్గు సెట్ అంటున్న దేవుని వాక్యం. మరి ఆ భక్తిని మనం విడిచిపెట్టకూడదు, మనకి వెక్కసం అవుతుంది. భక్తిని పెంచుకోవాలి, ఇంకా విశ్వాసం ఎదగాలి, ఇంకా మనము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యెహోషువ, ఇది మొదలుకొని నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. నేను చెప్పిన ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా నీ హృదయంలో ఉంచుకో. ధర్మశాస్త్రం చదివి ఇతరుల కోసం ప్రార్థన చేయి, అందరూ మారాలని ప్రార్థన చేయి, వాళ్ళకి ఈ యొక్క మాటలు ప్రకటించు, ఆజ్ఞలు బోధించు అని యెహోషువతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట నేను హెచ్చిస్తానని చెప్తూ వాగ్దాన్ని ఈ రోజు మందికి తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు చెప్తే గొప్ప దేవుడు, ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు, ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు ఆయన. ఈ రోజు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. ఆమె నన్ను దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి యెహోషువతో చేసినటువంటి వాగ్దానం ఆయన యెహోషువ 3:7 నాయన నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఎదుట నేను గొప్ప చేయ, వాళ్ళందరూ ఎరిగినట్లు నేను గొప్ప చేయ మొదలు పెడతాను. యెహోషువ మోషేకు తోడైనట్లు నీకు తోడేయండి, నేను అన్ని విధాలుగా నిన్ను హెచ్చించి నేను గొప్ప చేయ మొదలు పెడతానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అయితే నా ఆజ్ఞల ప్రకారం నడుచుకో, నీ హృదయంలో ఉంచుకో, ధర్మశాస్త్రం చదివి ఇతరులకు బోధించే వ్యక్తిగా ఉండాలని యెహోషువకు నాయన వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఈరోజు మా అందరికి కూడా నాయన ప్రభు తోడేయండి. ఈరోజు మమ్మల్ని ఆయన హెచ్చించండి, దీవించండి. మా ప్రవర్తన అంతటా మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభావ. మీ ఇష్టానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించమని, అయా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నాయన. అయా ఇరుకులు ఇబ్బందులను వారికి గొప్ప విడుదల తెచ్చండి, పరిణేస్తులను కాపాడండి, ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి, గర్భాలైన వారి గర్భాలు ముట్టండి, వాళ్ళు గర్భాలు తెరవండి, మంచి బిడ్డలను అనుగ్రహించండి. అయా నాయన మరి కారులో, ట్రైన్లో, అయా మరి ఏరోప్లేన్లో, అయా బైకుల మీద అయా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని క్షేమం తెచ్చండి, కాపాడండి. వెడ్డింగ్లు, యానివర్సరీలు జరుపుకున్న బిడ్డలకు తోడండి, సహాయం చేయండి ప్రభావ. మరి యొక్క జీవకరణకు అనుగ్రహించి కృప చూపించండి. కుటుంబాల్లో తోడు నిడిగా ఉండి సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చేస్తున్నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడమని, సంఘానికి దీవించమని నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.